నేను మహాదేవ నాయుడు అడుగుతాను సార్. చెప్పండి సార్, F2, F3 అనిల్ రావుపూడి మీరు కలిసి చేసిన 3వ సినిమా ఇది. సో F2, F3లకి ఈ సినిమాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అలాగే సంక్రాంతికి వస్తున్నాంలో మీ క్యారెక్టరైజేషన్ ఆ 2 సినిమాలకి ఎంత విభిన్నంగా ఉంటుంది? ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే కెరియర్లో ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. రైట్ ఫ్రమ్ బిగినింగ్ కెరీర్, ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు కానీ, అబ్బాయి గారిని, మొన్న నువ్వు నాకు నచ్చావు, మన F2, F3 అవన్నీ ఒక ఎత్తు అయితే దిస్ వన్ వాజ్ వెరీ వెరీ ఫ్రెష్. ద హోల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ వాజ్ వెరీ ఫ్రెష్ అండ్ ఐ థింక్ ఆడియన్స్ తప్పకుండా అది చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక ఎక్స్ కాప్, ఎక్సలెంట్ వైఫ్ అండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ది ఎమోషన్స్ కానీ ద హోల్ క్యారెక్టరైజేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ వాజ్ టెరిఫిక్ అనిల్. సో అండ్ నాకు చేసేటానికి కూడా ఇట్ గేమ్ మీ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా కొంచెం వేరే స్టైల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ కానీ. చంటి నేను చెప్పేటప్పుడు విను, అర్థమైందా? పాత్రలు ఎక్కువ పర్ఫార్మెన్స్ మహాదేవ నాయుడు. ఓకే, సో తప్పకుండా ఆడియన్స్ విల్ ఫీల్ వెరీ వెరీ ఫ్రెష్, వెరీ నావల్ విత్ ది ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ ఆల్సో క్రైమ్ ఎలిమెంట్ యాడ్ చేశారు దీంట్లో. అండ్ ద సాంగ్స్ ఆర్ టెరిఫిక్ సాంగ్స్ అండ్ ఇట్స్ ఆల్రెడీ బికమ్ సో పాపులర్. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ సంక్రాంతికి ఒక ఎక్సలెంట్ ఫిలిం, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం విత్ లాట్ ఆఫ్ క్రైమ్ ఎలిమెంట్స్ అండ్ వండర్ఫుల్ మ్యూజిక్. సో తప్పకుండా ఇట్ బి అ వండర్ఫుల్ ఫిలిం. ఇది అయిపోయింది కదా? అయిపోయింది. చంటియా, ఇప్పుడు బొబ్బుల్ రాజా, ఘర్షణ, ఎవరో ఒకరు అడగండి అమ్మా. ఎస్ చెప్పండి. గేమ్ చేంజర్లో మీరు యాక్ట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? రాజు 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 గేమ్ చేంజర్ గురించి వదిలేయమ్మా. సంక్రాంతికి బాగానే ఉంటుంది, మీది బాగానే ఉంటుంది, నన్ను ఘర్షణ తెప్పించొద్దు నాకు. అదే సార్, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం తెలుసు, బాగుంటుందని చెప్పాను కదా. నా గురించి అడగండి. సరే సార్, మీరు ఘర్షణ మూవీలో డీజీపీ రామచంద్రన్గా చేశారు, ఇందులో ఎక్స్ కాప్గా చేశారు. సో మీకు ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఘర్షణ ఎలా ఉంది? మామూలు ఘర్షణ కాదు రాజు, బట్ ఆ ఘర్షణ అదే ఫ్రెష్నెస్ ఈ సినిమాలో. ఎందుకంటే ఇద్దరు ఆడాల మధ్య చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఇది ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్. అనిల్ చాలా బాగా రాశాడు స్క్రిప్ట్. ఐ థింక్ దట్ ఈస్ ద ఫ్రెష్నెస్. అండ్ థియేటర్లో చూస్తే మాత్రం మామూలు నవ్వులు రావు. ఇట్ విల్ బి అవుట్ స్టాండింగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ సచ్ అన్ అవుట్ స్టాండింగ్ స్క్రిప్ట్.